Hi Andy, welcome back to my channel. This is Pallavi physiotherapist from Flexicure Physiotherapy. So ee roju nenu meeto share chesukopoye condition enti ante chaala misunderstanding condition. Deeniki asalu correct ga peru pettali ante misunderstanding condition idi. So em condition adi ani anukuntara, frozen shoulder. కానీ చాలా మంది దగ్గర విన్నాం, ఇది కొంతమంది దగ్గర అనేసి ఉంటుంది. కానీ మా మెడికల్ టర్మ్లో దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాము, అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటాము. సో ఈ కండిషన్ అసలు ఎందుకు వస్తుంది, ఓకే, అసలు ఏం చేయాలి కండిషన్ రాకుండా ఉండడానికి, పేషెంట్స్ ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకోవాలి రాకుండా ఉండటానికి, ఫిజియోథెరపీ ఎలా హెల్ప్ అవుతుంది ఈ ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ వాళ్ళకి అనేది నేను ఈరోజు క్లియర్గా చెప్తాను మీకు ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ ఈ కండిషన్ అనేది అసలు ఏంటి, అసలు ఈ కండిషన్. సో నేను మీకు చెప్పాను కదా, ఇది చాలా మిస్అండర్స్టాండింగ్ కండిషన్ అనేసి. సో మనకి జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ దగ్గర ఒక క్యాప్సూల్ అనేది ఉంటుంది. ఆ క్యాప్సూల్ అనేది హార్డ్ అయినప్పుడు మనము మన చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేము. ఓకే, ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ అనగానే ఆ క్యాప్సూల్ అనేది హార్డ్ అవుతుంది. సో దానివల్ల చిన్న చిన్నవి అట్లీస్ట్ మనం చెయ్యి కూడా మినిమం రేంజ్ వరకు లేవట్టలేము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ కోమ్ చేసుకోలేము, బ్యాక్ పర్స్ తీసుకోలేము. సో ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసుకోలేము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అసలు ఇది ఎందుకు వస్తుంది ఫస్ట్ థింగ్. కానీ ఇది ఎందుకు వస్తుంది అనడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. అసలు నార్మల్ పీపుల్కి అసలు ఎందుకు వస్తుందో అసలు రీజనే లేదు అసలు. అండ్ ఇంకొక పార్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎందుకు వస్తుంది అని అంటే ఈ కండిషన్ చాలా వరకు డయాబెటిక్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి, స్పెషల్గా సర్జరీ తర్వాత ఎవరైతే ఫిజియో అటెండ్ చేయరో వాళ్ళలో ఎక్కువగా చూస్తాం మనం. ఎందుకు అంటే సర్జరీ తర్వాత ఫిజియో డిలే వల్ల ఆ రిజిడిటీ ఏదైతే హార్డనింగ్ అనేది ఉందో అది బాగా అయిపోయి హార్డ్ అయిపోయి మనకి మూమెంట్ అనేది డిలే అవుతుంది. సో ఇది సర్జరీ పేషెంట్స్లో చూస్తాము. అండ్ షోల్డర్ సర్జరీ, స్పెషల్గా షోల్డర్ సర్జరీ పేషెంట్స్లో చూస్తాము. డయాబెటిక్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు చూస్తాం. అండ్ హార్ట్ పేషెంట్స్లో కూడా ఈ కండిషన్ చూస్తాం మనం. సో స్పెషల్గా వచ్చేసి 40 to 60 years మధ్యలో, అంటే స్పెషల్గా వచ్చేసి ఉమెన్స్కి ఎక్కువగా చూస్తాం ఈ కండిషన్. సో ఇది ఎలా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అసలు ఫిజియోథెరపీ ఎలా హెల్ప్ చేస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ అనగానే చాలా పెయిన్ఫుల్ మేడం, అసలు మేము లేబట్టలేము ఆ చేయని, అలాంటిది ఫిజియోథెరపీ ఎలా చేస్తాము అనేసి అంటారు. అలా అస్సలు కాదండి. ఫిజియోథెరపీ పక్కా మీరు అటెండ్ అవ్వాల్సిందే. ఎర్లీగా మీరు డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి, ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజియోథెరపీలో మీకు పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏదైతే మజిల్ మీకు హార్డెన్ ఉందో, క్యాప్సూల్ హార్డెన్ ఉందో, ఆ క్యాప్సూల్ని మీకు మూమెంట్కి తగ్గట్టు వాళ్ళు అనేది క్లియర్గా మీకు హార్డనింగ్ అనేది పోగొట్టేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఫ్రోజన్ షోల్డర్ అది ఒక్కటే క్యాప్సూల్ ఒక్కటే హార్డెన్ అవ్వడం కాకుండా చుట్టూ ఉన్న మజిల్స్ని కూడా వీక్ చేస్తుంది. సో ఫిజియోథెరపీలో ఏం చేస్తారంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ యువర్ మజిల్స్, పర్టికులర్గా మీ సరౌండింగ్లో ఉండే మజిల్స్ని కూడా స్ట్రెంథనింగ్ చేస్తారు ఈ ప్రోగ్రాంలో. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ మీరు నార్మల్గా మీ మూమెంట్స్ చేసుకునేటట్టు చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అసలు ఇది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి. ఫస్ట్ థింగ్ మనకి ఏదైనా వచ్చింది అంటే ఫస్ట్ మనం చేసే పని గూగుల్లో వెతికేయటం. ఇప్పుడు కొత్తగా ఇంకో ట్రెండ్ వచ్చింది, ChatGPTలో వెతికేయటం. ఇలా అస్సలు కాదండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంకొక పర్సన్ ఉన్నారు, ఎవరంటే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి రీక్యాప్ ఇవ్వటం. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, గూగుల్ ఏం చెప్తుంది, తర్వాత ChatGPT ఏం చెప్తుంది, మమ్మీ రెమెడీస్ ఏమున్నాయి. సో ఇవన్నీ చూసుకున్నాక లాస్ట్కి ఫిజియోకి వెళ్తారు. ఫిజియోకి వచ్చిన తర్వాత మీరు చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనీ డేస్లో తగ్గిపోతుంది. అది వచ్చినప్పుడే మీరు కొంచెం త్వరగా ఎర్లీగా రెస్పాండ్ అవుతే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఏదైనా కండిషన్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ అని కాదు, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మీ నియర్ బైలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేయండి. గూగుల్ని కానీ ChatGPTస్ని కానీ ఎనీ అదర్ సోషల్ మీడియాస్ని ఎంకరేజ్ చేయకండి, ఓకేనా. పర్సనల్గా మీకు ఎవరైనా సరే యూట్యూబ్లో మీకు చెప్పేది, అండ్ యూట్యూబే కాదు ఎక్కడైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీకు చెప్పేది నార్మల్ టు నార్మల్, చాలా తక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాట్ అనేది ఏమీ చెప్పరు, జస్ట్ మీకు ఒక రీక్యాప్ అనేది కూడా ఏమి ఉండదు. సో మీరు ఏం చేస్తారు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఫస్ట్ థింగ్ రెస్ట్ తీసేసుకోండి, హ్యాపీగా నొప్పి తగ్గిపోతుంది అని అంటారు.
రెస్ట్ తీసుకుంటే ఫ్రోజన్ షోల్డర్, అదే కండిషన్ వచ్చేసి ఫ్రోజన్ షోల్డర్. అసలు మిస్అండర్స్టాండింగ్ కండిషన్, మనకి ఏం అర్థం అవ్వదు. అలాంటిది మనం కంప్లీట్గా రెస్ట్ ఇస్తే అది ఎలా తగ్గుతుంది? ఫస్ట్ థింగ్, రెస్ట్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఏమీ ఉండవు. దాంట్లో మనకి లాసే ఎక్కువ ఉంటుంది. ఏంటి అంటే మనం ఎక్కువగా రెస్ట్ ఇవ్వటం వల్ల అది ఇంకా స్టిఫ్నెస్ అయిపోతుంది. సో ఆ టైంకి మీరు వెళ్ళి ఫిజియోథెరపీ అన్నారనుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ డే నుంచే మీకు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా డిలే చేయకండి. డిలే చేస్తున్న కొద్దీ పెయిన్ అనేది ఎక్కువ అవ్వచ్చు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్ కానీ ఎలాంటి మెడికేషన్స్, ఓకే, సెడేటివ్ మెడికేషన్స్ ఏవి ఎంకరేజ్ చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పెయిన్ రేంజ్ వరకు మూమెంట్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు పర్టికులర్ మూమెంట్లో నాకు పెయిన్ వస్తుంది చేయలేబట్టినప్పుడు, సో ఆపేసేయండి. అదే మూమెంట్ని డైలీ ప్రాక్టీస్ చేయండి. లేదు కంప్లీట్గా వెళ్ళినప్పుడు కాకుండా కొంచెం ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత పెయిన్ వస్తుంది అంటే ఓకే ఫైన్, దింపేసేయండి, చేయి దింపేసేసి రిలాక్స్ అవ్వండి, టేక్ ఏ బ్రేక్. మళ్ళీ అదే మూమెంట్ని మళ్ళీ ఒక 10 times రెప్స్ చేసుకోండి ఎవ్రీడే. సో ఇలా చేయటం వల్ల మూమెంట్ అనేది ఎంకరేజ్ అవుతుంది. సో నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా కండిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు కన్సల్ట్ అవ్వాల్సింది డాక్టర్ని. సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఫ్లెక్సిక్యూర్ ఫిజియోథెరపీ. థ్యాంక్ యూ సో మచ్.